జీడిపప్పులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, జాజికాయ, 2 లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, ధనియాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం, అవి బాగా వేగినాయి కదా. తాలింపు దినుసులు కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాం. వెల్లుల్లిపాయలు దసరసాలు వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా అది మొత్తం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మసాలా అయితే వేసేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఎగ్స్ ఇందాక బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఆ బ్యాటర్ని ఇది ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఎగ్ చక్కగా ఫ్లఫీగా కేక్ లాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాం, పన్నీర్ ముక్కలాగా. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి తాలింపు ప్రిపరేషన్. ఇందాక మిక్సీ వేసుకున్న దాన్ని మొత్తాన్ని పేస్ట్ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే ఇందులో వేయించుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. బాండి పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. అండి అవి వేగినాయి కదా, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, ఇందాక వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఎగ్ ముక్కలు, అవి కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. చూసారా ఎంత బాగున్నాయో. ఆ గ్రేవీ బాగా పట్టడం కోసం ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. వేసేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము కామన్గా యాడ్ చేసే వెన్న యాడ్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడిగా. ఇక్కడ మా డాడీ అయితే టేస్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. నా సావి